గుంటూరులోని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ లో భాగంగా మోతీలాల్ నగర్ బాధితులకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇళ్లను కూల్చదు, ఇళ్లను నిర్మిస్తుంది అని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా కూటమి పాలనపై బురద జల్లుతోందని అన్నారు. మోతీలాల్ నగర ప్రజలపై మాకు చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ట్రాక్ ఎక్స్టెన్షన్ లో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి మరొక చోట పునరావాసం కల్పించి వారికి 5,000 రూపాయల చెక్కును అందించామని తెలియజేశారు. గుంటూరు నగరంలో మురికి నీరు ప్రవహించేటువంటి ప్రధాన మార్గం ఉన్నటువంటి మోతీలాల్ నగర్ డ్రైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు దాదాపు 8 నెలల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్థలంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని వెకేట్ చేయాలని చెప్పి పదే పదే స్థానికంగా నివసించేటువంటి వాళ్ళని కోరడం జరిగింది. నిరుపేదలుగా ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు మాకు ఉండడానికి ఇబ్బందిగా ఉంది అనేటువంటి ఆలోచన మా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 125 మంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాల్లో షిఫ్ట్ అవ్వని చెప్పి కోరడం జరిగింది. కానీ అది నగరానికి దూరంగా ఉండడం, వీళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట పని చేసుకునేటువంటి చిన్న చితక కుటుంబాలు కాబట్టి ఆ ప్రాంతం నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా ఇక్కడే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. 2-3 నెలల లోపల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 125 మందిలో దాదాపు 90 మందికి ఇప్పుడే కోండ్రపాడులో లేఅవుట్లో స్థలాలను కేటాయించడం, దాంట్లో హౌసింగ్ వాళ్ళ ద్వారా మాట్లాడి ఈ 2 నెలల్లో ఇల్లు స్లాబ్ వరకు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 2 నెలల వరకు ఇబ్బంది లేకుండా ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి 5,000 ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళతో ప్రతి సందర్భంలో కూడా మమేకమవుతూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలతో సోదరభావం కలిగినటువంటి వ్యక్తిగా వాళ్ళ కష్ట నష్టాల్లో భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి విధంగా ఒక 5,000 రూపాయలు మా తరపున ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకు అండగా ఉండేటువంటి కార్యక్రమం తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఏదైతే పీజీఆర్ఎస్ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఏదైతే వినతి ఉందో దాని మీద సానుకూలంగా స్పందించాలని, వాళ్ళతో సౌహృదతో మాట్లాడాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం తరఫున అండగా ఉండేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి ఆలోచనతోనే ఎక్కడ నగరంలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం తరఫున కానీ కూటమి నాయకుల తరఫున కానీ శాసనసభ్యుడిగా నేను కానీ నిత్యం అందుబాటులో ఉంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో సమాధానం చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజాహితం కోసం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్కన సంక్షేమ కార్యక్రమం ప్రతి గడపకు కూడా తొక్కిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. దీనికి మింగుడు పడినటువంటి అసూయ పడుతున్నటువంటి కొంతమంది, ఏదైతే సోషల్ మీడియా ఆర్టిస్టులుగా ఉన్నటువంటి కొంతమంది ఫేక్ ఫేస్బుక్లు పెట్టుకొని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మేమేంటో తెలుసు, మా బాధ్యతలు ఏంటో మాకు తెలుసు, మేము ప్రజలకు ఏం చేయాలనేది తెలుసు. అలాగే మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ఏదవుతుందో దాన్ని కాపాడుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇటు పలుకుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర అందుబాటులో ఉంది. 24 గంటలు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు వేరే పని లేదు. కేవలం ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయడం ఒకటే నా కర్తవ్యంగా భావిస్తూ ఈ రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నా. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సేవ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, కూటమి ధర్మంగా మేమందరం కూడా ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి
తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. 2-3 నెలల లోపల అక్కడ ఎక్కడైతే కొండ్రపాడులో వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగిందో ఆ స్థలాల్లో వాళ్ళకి ఇల్లుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఆల్టర్నేట్గా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడో ఒక చోట అకామిడేషన్ ఇచ్చేటువంటి విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఒక యుద్ధ ప్రాతిపాదికన ఈ 2-3 నెలల్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజలు కూడా మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మా ఆఫీస్కి కానీ, లేకపోతే మా కూటమి నాయకులు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ మీ ద్వారా మీరు తెలియజేసి తప్పకుండా మీకు కావాల్సినటువంటి సేవల్ని పొందాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. నసీర్